ఇది స్త్రీ గ్రహం. ఎప్పుడూ కూడా రాహువు మనకు అపసవ్య మార్గంలోనే ప్రయాణిస్తుంది. ఇప్పుడు మేషం నుంచి మీనంలోకి, మీనంలో నుంచి కుంభంలోకి, ఈ విధంగా ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే వెనక్కు నడుస్తూ ఉంటాడు. రాహువు యొక్క నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ 3 నక్షత్రాలు కూడా రాహువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు. ఎవరైతే ఈ 3 నక్షత్రాలలో జన్మిస్తారో, అంటే ఆరుద్ర కానీ, స్వాతి కానీ, శతభిషం, ఈ 3 నక్షత్రాల్లో కనుక జన్మిస్తే వారి జీవితకాలం అంతా కూడా రాహు మహద్దశతోటే వారి జీవితం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఈ రాహు మహద్దశ కాలం అనేటటువంటిది 18 సంవత్సరాలు. సహజంగా రాహు యొక్క రాశి మార్పు జరిగినప్పుడు ఎవరికైతే రాహు మహద్దశ జరుగుతూ ఉంటుందో వారి మీద కొద్దిగా ఎక్కువగా ప్రభావం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అలానే జనరల్గా రాశిచక్రంలో రాహుకి స్వక్షేత్రం అనేటటువంటిది లేదు, కానీ కొన్ని శాస్త్రాలలో మాత్రము రాహుకు కుంభరాశి స్వక్షేత్రం అని తెలుస్తుంది. అంటే రాహు ప్రస్తుతం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రాహు వచ్చేటప్పటికి వృషభ రాశిలో ఉచ్చ స్థానాన్ని పొందితే వృశ్చిక రాశిలో నీచ స్థానాన్ని పొందుతాడు. అయితే ఈ రాహువుకి అంటే ఆధునిక జ్యోతిష్యం అనేటటువంటిది రాహువుకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే మనకి ఆ రోదశలో ఉండేటటువంటి వాటిలో అంటే ఈ రోదశలో ఉండేటటువంటి వాటిలో కొన్ని సందర్భాలలో రాహువు రవిని కనపడకుండా చేస్తాడు. దానినే మనం గ్రహణము అంటాము. ఈ రాహువు దేన్ని సూచిస్తాడు అంటే శరీర భాగంలో తలను సూచిస్తాడు. వాస్తవంగా రాహువు యొక్క స్వరూపం ఏంటంటే పాము స్వరూపం. రాహువు తలను సూచిస్తూ ఉంటే కేతువు తోకను సూచిస్తూ ఉంటాడు. అంటే తల తోక, పాముకి తల రాహువు అయితే కేతు వచ్చేటప్పటికి తోకగా ఉంటూ ఉంటాడు. ఈ రాహువు అంటే ఈ రాహువు అనేటటువంటిది కొన్ని ప్రధానమైనటువంటి విషయాల గురించి కనుక మనం తెలుసుకుంటే రాహువు తమో గుణ ప్రధానుడు. మనకి 3 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వం అంటే చాలా ధర్మబద్ధంగా ఉండటము, శాంతి మార్గంలో ప్రయాణించడము, సత్యభాషణం చేయటము, ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినటువంటివి. రజోగుణం అంటే రాజులకు ఉండేటటువంటిది అహంకారము, పౌరుషము, పరాక్రమము, ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినటువంటి. తమో గుణం అంటే ఏంటి? తమస్సు అంటే ఒక రకంగా చెప్పాలంటే తమస్సు అంటే చీకటి, అంటే అంధకారానికి సంబంధించినటువంటిది, అజ్ఞానానికి సంబంధించినటువంటిది, మోసానికి సంబంధించినటువంటిది, మాయలకు సంబంధించినటువంటిది. అంటే రాహువు ప్రధానంగా ఏ గుణ స్వభావుడు అంటే తమో గుణ స్వభావుడు. అంటే రాహువు తమో గుణానికి చెందినటువంటి వాడు కాబట్టి